అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. ఇవాల్టి ఈ వీడియోలో గ్యాప్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలని డిస్కస్ చేద్దాం. వీడియో లెంత్ షార్ట్గా ఉంటుంది, మధ్యలో ప్రమోషన్స్ ఏమీ ఉండవు, కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మీకు డెఫినెట్గా ఐటీ జాబ్స్లో గ్యాప్ గురించి ఒక మంచి ఐడియా వస్తుంది. ఫస్ట్లీ గ్యాప్ 2 టైప్స్ అండి. ఫస్ట్ గ్యాప్ ఏమో ఎడ్యుకేషన్లో గ్యాప్, రైట్. సెకండ్ గ్యాప్ ఏమో మీ కెరియర్లో గ్యాప్. ఐ టాక్ అబౌట్ బోత్ ఆఫ్ దెమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్లో గ్యాప్ అంటే ఏంటి? లెట్స్ సే మీరు 10th అనేది 2016లో కంప్లీట్ చేశారు, బట్ 12th ఎప్పుడు కంప్లీట్ చేయాలి? ఒకవేళ 16లో 10th కంప్లీట్ అవుతే 2 ఇయర్స్లో అంటే 18లో కంప్లీట్ చేయాలి. బట్ మీరు 12thని 18లో కాకుండా 20లో కంప్లీట్ చేశారు. అంటే మీరు 10thకి 12thకి మధ్య 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు. దాట్ కెన్ బి బికాస్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది రీజన్స్, రైట్. మీ హెల్త్ కండిషన్స్ అవ్వచ్చు, మీ ఫైనాన్షియల్ కండిషన్స్ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ఎనీథింగ్, బట్ మీరు 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు. సో ఇటువంటి గ్యాప్ని ఎడ్యుకేషన్ గ్యాప్ అంటారు. సెకండ్ గ్యాప్ ఏమో కెరీర్ గ్యాప్. దీంట్లో ఏంటంటే మీరు బీటెక్ ఫర్ ఎగ్జాంపుల్ 2022లో పాస్ అవుట్ అయ్యారు, బట్ మీరు 2022లో మీ ఫస్ట్ జాబ్ తెచ్చుకోలేకపోయారు, ఆర్ 2023లో మీ ఫస్ట్ జాబ్ తెచ్చుకోలేకపోయారు. బట్ యు ఆర్ స్టిల్ యాట్ 2020 లెట్స్ సే 5, అంటే మీకు ఆల్రెడీ మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 3 ఇయర్స్ అయింది, కాబట్టి మీకు 3 ఇయర్స్ ఇక్కడ గ్యాప్ ఉన్నట్టు, రైట్. సో బేసిక్గా దీన్ని కెరియర్ గ్యాప్ అంటారు. సో కెరియర్ గ్యాప్ ఈజ్ నాట్ జస్ట్ ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్. లెట్స్ సే మీరు మీ ఫస్ట్ జాబ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 2025లో స్టార్ట్ చేశారు, 2026 వరకు అదే సేమ్ కంపెనీలో వర్క్ చేశారు. బట్ 2026లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీని వదిలేశారు, అండ్ నౌ ఇన్ 2028 మీరు మళ్ళీ ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ మధ్యలో వచ్చిన 2 ఇయర్స్ గ్యాప్ కూడా దాన్ని కూడా కెరియర్ గ్యాప్ అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ కెరియర్ గ్యాప్ అండ్ ఎడ్యుకేషన్ గ్యాప్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను, రైట్. మూవింగ్ ఫార్వర్డ్, నౌ వన్ థింగ్ దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. సో ఈ గ్యాప్ వచ్చిన వెంటనే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఎలిజిబుల్ అవుతామా అవ్వమా, రైట్. దాట్స్ ద మెయిన్ క్వశ్చన్. అంతకుమించి పెద్ద క్వశ్చన్ ఏం లేదు. నౌ టు అండర్స్టాండ్ ఎలిజిబుల్ అవుతారా అవరా, వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్బీఐకి జాయినింగ్ అవ్వడానికి ఒక ఎగ్జామ్ ఉంది, ఆర్ ఇస్రోకి ఒక ఎగ్జామ్ ఉంది. నౌ ఈ స్పెసిఫిక్ ఎగ్జామ్స్కి ఆర్ ఈ స్పెసిఫిక్ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారా అవరా అంటే, నేను జస్ట్ ఈ స్పెసిఫిక్ ఎస్బీఐ ఆర్ ఇస్రో వల్ల ఏవైతే ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉంటాయో వాటిని చూసి ఓకే దీని ప్రకారం మీరు ఎలిజిబుల్ అవుతారు, దీని ప్రకారం మీరు ఎలిజిబుల్ అవ్వరు అని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పగలుగుతాను, రైట్. బికాస్ యూర్ టాకింగ్ అబౌట్ వన్ ఇన్స్టిట్యూషన్, అండ్ ఆ ఇన్స్టిట్యూషన్ కూడా వేర్ ఇట్ యాక్చువల్లీ ఈజ్ హ్యావింగ్ అ సింగిల్ ఎగ్జామ్, రైట్. లెట్స్ సే గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది, రైట్. గ్రూప్ 1లో మీకు ఈ ఎగ్జామ్ రాశాక మల్టిపుల్ డిఫరెంట్ కంపెనీస్లో, ఐ మీన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో, డిఫరెంట్ కేటగిరీస్లో మీకు జాబ్స్ రావచ్చు, రైట్. కాబట్టి మీరు ఈ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్కి ఎలిజిబుల్ అవుతారా అంటే, నేను ఈ గ్రూప్ 1లోని ఎగ్జామ్ క్రైటీరియాలోని ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసి మీరు ఎలిజిబుల్ అవుతారో అవ్వరో చెప్పొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఐటీ జాబ్స్, ఒక సింగిల్ అథారిటీ మీకు ఎగ్జామ్ పెట్టట్లేదు. ఏ కంపెనీకి ఆ కంపెనీయే ఎగ్జామ్ పెడుతుంది, రైట్. దట్స్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ కంప్లీట్ సినారియో నేను చెప్పింది ఏంటి అంటే, లెట్స్ టేక్ అ సినిమా ఎగ్జాంపుల్, రైట్. సినిమా హాల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సినిమా హాల్స్లో లిఫ్ట్లు, ఎలివేటర్లు ఉంటాయా అని చెప్పి అడిగితే మీరు అన్న ఏ థియేటర్లో, ఏబీసీ థియేటర్లోనా, XYZ థియేటర్లోనా, UVW థియేటర్లోనా, ఏ థియేటర్లోనా అడుగుతున్నాం అని చెప్పి మీరు అడుగుతారు, రైట్. బికాస్ జనరలైజ్డ్గా అన్ని థియేటర్స్లోనూ లిఫ్ట్స్ ఉంటాయని చెప్పలేం, అన్ని థియేటర్స్లోనూ లిఫ్ట్స్ ఉండవని చెప్పలేం. సో సిమిలర్లీ మీరు ఆ గ్యాప్స్తో ఐటీ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారా అవ్వరా అనేది మీరు జనరలైజ్డ్ స్టేట్మెంట్ చెప్పలేరు. ఎవరైనా చెప్తున్నారు అంటే అది తప్పు, చెప్పలేరు. ఇట్ హ్యాస్ టు బి కంపెనీ స్పెసిఫిక్. ఈ కంపెనీకి అగైన్ ఆ కంపెనీలో కూడా ఈ రోల్కి ఎలిజిబుల్ అవుతారా అవ్వరా అనేది మాత్రమే చెప్పచ్చు, రైట్. నౌ విత్ దట్ సెడ్, చాలామందికి ఎడ్యుకేషన్ గ్యాప్ ఆర్ కెరియర్ గ్యాప్ ఉంటే కంగారు పడతారు. ఐ మీన్ జాబ్స్ వస్తాయా రావా, ఆర్ ఒకవేళ జాబ్ తెచ్చుకోవాలి అంటే ఐటీ ఇండస్ట్రీలో ఏ విధంగా చేయాలి అని చెప్పి. దానికి ఆన్సర్ చెప్తాను, సింపుల్. ఫస్ట్లీ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంటే 80% ఆఫ్ ది కేసెస్లో మీ గ్యాప్ వల్ల మీకు పెద్దగా ప్రాబ్లం అవ్వదు, 80% ఆఫ్ ది కేసెస్లో. బట్ కొన్ని కంపెనీస్ అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ, రైట్, అన్ని థియేటర్స్లో లిఫ్ట్స్ ఉంటాయని లేదు, లిఫ్ట్స్ ఉండవని లేదు, కాబట్టి యూ కెనాట్ కన్ఫర్మ్ దాట్. బట్ మోస్ట్లీ వెన్ ఐ సే 80%, అన్న నువ్వు మ్యాథ్స్ చేసి ఓకే ఇంత బై ఇంత ఈజ్ ఈక్వల్ టు 80 అని చెప్తున్నావా అంటే కాదు. ఐఎమ్ టెలింగ్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ఎడ్యుకేషన్ గ్యాప్ పెద్దగా ఇష్యూ అవ్వకపోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు కెరియర్ గ్యాప్, ఎస్ ఇష్యూ అవ్వచ్చు. నౌ వెన్ ఇష్యూ అవ్వచ్చు అన్నప్పుడు మీరు దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, రైట్. సింపుల్. మీరు ఆ ఇష్యూ అవ్వని కంపెనీస్నే ట్రై చేయాలి. లెట్స్ సే మీకు ఏబీసీ అనే కంపెనీ ఉంది, వీళ్ళు శాలరీ బాగా ఇస్తారు. లెట్స్ సే మీకు యాన్యువల్ ప్యాకేజ్ ఆఫ్ 15 LPA ఇస్తారు,
అండ్ వీళ్ళు గ్యాప్ ఉన్న వాళ్ళని తీసుకోవట్లేదు. బట్ XYZ అనే కంపెనీ ఉంది, వీళ్ళు జస్ట్ 3 LPA ఇస్తున్నారు, బట్ వీళ్ళకి గ్యాప్ ఉన్నా ఓకే. అప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలకు వచ్చి ఈ ఏబీసీకి ట్రై చేసినా ఆర్ ఏబీసీకి ఎలిజిబుల్ అవ్వట్లేదని చెప్పి బాధపడినా మీకు ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ XYZలో జాబ్ తెచ్చుకోండి అండ్ స్టార్ట్ వర్కింగ్ దేర్. ఎందుకంటున్నాను అంటే అన్న మరి 3 LPA బాగా తక్కువ కదా, మై డ్రీమ్ ప్యాకేజీస్ 15 LPA 12 LPA ప్లస్ ఉండాలి, మంత్లీ 1,00,000 వచ్చేయాలి అంటే దట్స్ నాట్ అ రాంగ్ ఎయిమ్. డెఫినెట్లీ అటువంటి గోల్స్ ఉంటేనే మీరు కెరియర్లో గ్రో అవుతారు. బట్ ఇష్యూ ఇస్ మీలో ఇప్పుడు ఈ కెరియర్లో గ్యాప్ ఉండడం అనేది ఒక చిన్న లోపం లాంటిది. సో ఆ లోపం ఉండడం వల్ల మీరు ఆ లోపాన్ని కవరప్ చేసుకుంటే కానీ మీరు ఇటువంటి మంచి ఆపర్చునిటీస్కి ఎలిజిబుల్ అవ్వనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కవరప్ చేసుకోండి. సో వన్స్ యూ ఆర్ అట్ XYZ, దీంట్లో మీరు 2 years వర్క్ చేశాక మీ ప్రీవియస్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఆర్ కెరియర్ గ్యాప్ని ఎవరు పట్టించుకోరు వెన్ యూ ట్రైంగ్ టు స్విచ్ టు అ న్యూ కంపెనీ. నౌ ఆఫ్టర్ 2 years మీరు ఏబీసీకే స్విచ్ అవుదాం అనుకున్నా ఇట్ ఈస్ నౌ పాసిబుల్ బికాజ్ మీకు ఇప్పుడు గ్యాప్ లేదు. యూ ఆర్ అ వర్కింగ్ ప్రొఫెషనల్. లెట్స్ సే మీకు 2020 నుండి 2024 దాకా గ్యాప్ ఉంది, బట్ 2024 నుంచి 2026 దాకా మీరు XYZలో వర్క్ చేశారు. నౌ 26 తర్వాత ఈ గ్యాప్ని పట్టించుకోరు. సో యూ కెన్ నౌ స్విచ్ టు ఏబీసీ ఆల్సో. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గ్యాప్ని కవరప్ చేసుకోండి. నౌ ఈవెన్ వెన్ XYZ అలౌస్ గ్యాప్, మోస్ట్లీ ఏమవుతుంది అంటే ఈ మధ్యన కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల XYZ ఫర్ ఎగ్జాంపుల్ 2 years గ్యాప్ని అలౌ చేస్తుంది, రైట్? ఆ కేసులో కేవలం 2 years గ్యాప్ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, కంప్లీట్లీ ఫ్రెషర్స్, రైట్, అట్ ద సేమ్ టైం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా 1 year గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేస్తారు. సో ఈ కంపెనీ అందరికీ ఛాన్స్ ఇస్తుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది కాబట్టి, బట్ ప్రయారిటీ వీళ్ళకి ఇవ్వచ్చు. మరి అలాంటప్పుడు అట్లీస్ట్ XYZలో జాబ్ ఎలా తెచ్చుకోవాలి? సింపుల్, మీరు ఈ XYZ దగ్గర మీ 2 years గ్యాప్ని జస్టిఫై చేసుకోగలగాలి. అండ్ జస్టిఫై ఎలా చేసుకుంటారు? ఐదర్ విత్ అ ఫ్రీలాన్సింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ సమ్ డొమైన్ ఎక్స్పర్టీస్తో ఉన్న టైం పీరియడ్. సో ఈ డొమైన్ ఎక్స్పర్టీస్ ఉండాలి అంటే లెర్న్ సమ్ గుడ్ డొమైన్, వెబ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ అవ్వచ్చు, అగైన్ జావా, పైథన్, ఎనీథింగ్, మర్న్ స్టాక్ అవ్వచ్చు, లెర్న్ దాట్ ఆర్ లెర్న్ డేటా సైన్స్. నేను ఈ 2 years గ్యాప్లో ఈ స్పెసిఫిక్ డొమైన్ మీద వర్క్ చేస్తున్నాను, ఈ ప్రాజెక్టులు బిల్డ్ చేశానని చెప్తే అగైన్ యువర్ గ్యాప్ ఈజ్ జస్టిఫైడ్. కాబట్టి ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్, మీకు జాబ్ వస్తుందని చెప్పి గ్యారంటీ లేదు. మీకు గ్యారంటీ రావాలి అంటే జాబ్ రావాలి అంటే జస్టిఫై చేసుకోగలగాలి. సో బేస్ లైన్ ఈజ్ సింపుల్ గైస్. ఏబీసీ లాంటి కంపెనీస్లో మీకు ఎలిజిబిలిటీ లేనప్పుడు ట్రై చేయకండి. ఎలిజిబిలిటీ లేనప్పుడు మీరు అప్లై చేసిన నో యూస్. XYZలో వెన్ యూ ఆర్ ఎలిజిబుల్, నాట్ జస్ట్ ఎలిజిబుల్ మేక్స్ యూ సెలెక్టెడ్ క్యాండిడేట్, బట్ జస్టిఫికేషన్ డస్ దాట్. కాబట్టి జస్టిఫికేషన్ కోసం ఏదో ఒకటి నేర్చుకోండి. దాట్స్ ద బేస్ లైన్, రైట్? ఈ XYZలో మీకు సాలరీ తక్కువ ఉన్నా స్టార్ట్ వర్కింగ్ దేర్, బికాస్ ఎనీవేస్ యూ కెన్ స్విచ్ టు దట్ కంపెనీ విచ్ యూ ఆర్ టార్గెటింగ్ ఆఫ్టర్ సమ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. గాట్ ఇట్? పక్కా? ఆసమ్. డెఫినెట్లీ మీకు ఎవరైతే గ్యాప్ ఉన్న వాళ్ళు తెలుసు, దీంతో బాధపడుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి, బాగా హెల్ప్ అవుతుంది. మీకు కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. హిట్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.